భార్య హైమావతి దేవి భార్య భర్తలు కూడినాడు కొడుకు ఎత్త ఉన్నారు కలిసిమెలిసి కాపురం చేయబట్టారమ్మ వాళ్ళ గర్భాన అమ్మంట విలువాడు వీళ్ళు లేరు పాపంట విలువ భవిష్యత్తు బాలు లేకపాయే కొడుకుల గణాల కోటికి వెళ్ళాలి బిడ్డల గణాల పెక్కాడిగా పేరు ఉందాలో ఉన్నారయ్యా ఆ తల్లి హైమావతి దేవి ఏ ఊరికి పోయినా ఏ పల్లె పోయినా నీ గర్భాన కలిగిన వాళ్ళు కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అడగబట్టే కొడుకులు లేరు నీ గర్భాన బిడ్డ లేరు అంటే ముందు ముచ్చడం ప్రజల మాటకు మాట్లాడి ఆ తల్లి చూసిన కలియేడు మేడల్ల కలకల కలకల కన్నీరు ఇత్తవల్లనే మరి ఆడి వాళ్ళకు ఉన్నారని వాళ్ళకి ఎందుకుంటదయ్యా మరి రాజు చూసిన వాడిని అంది వర్తన రాజు వేలే రాజ్యం వ్యక్తం చేసి భార్య ఉంటే వాళ్ళకి వెళ్ళిపోయి భార్య చేతి అన్నం తినేద్దానా అని చెప్పేది ఒగ్గులు వినేది లోకులు వినండి జనులారా గీ పుణ్య శాస్త్రమైన ఆనాటి ఎతలే ఈనాటి కథలు ఈనాటి కథలే ఆనాటి ఎతలు అన్నారమ్మ ఆనాడు ఒక పుణ్యం గల్ల తల్లి చరిత్ర ఈనాడి కథలై పుట్టిన ఆట తుంగభద్రకాళి తులుషాడవమ్మ పడికి పోయి లొల్లు ఎత్త చదవరం కాదు కథ కాడి కాచి లొల్లు ఎత్త కథరం కాదు అతైన ఒకటే ఎతైన ఒకటే సంసారమైన ఒకటే తల్లులారా రాఘవ రామచంద్ర నందివర్ధన రాజు భార్య అడవిల్ల హైమవతి దేవి రాజు తాలీము కచ్చీరు బంధు పెట్టి ఇంటి ముందు కచ్చి పేరు పెట్టి పిలవంగ భర్త మాడ శివన పెట్టింది అడవిల్ల హైమవతి నా భర్త వచ్చిండి ఎట్టివాడు భర్తను ఎక్కిరివ్వరాదు గుడ్డివాడు భర్తను గునిపివ్వరాదు ముసలివాడు భర్తని మూతుపోట్లు వడవరాదు ఎడ్డైన గుడ్డైన నా భర్త నాకు ప్రత్యక్ష దయమనుకుంటానని ఒక సీత నీళ్ళు ఒక సీత నివల్లి పట్టుకున్నది హైమవతి భర్త బయటికి బయలల్లా పట్టెనమ్మ జై జై నందాన జై రఘు నందాన జై జై నందాన జై జై నందాన జై
కాళ్ళు కడుగుతాన గాని ఊరూరికి ఇదే కడుగుడు అవుతుంది ఈ కాళ్ళు ఎంత కడిగాలే అత్తత్తన మీద పెట్టబట్టే ఈ కాళ్ళు పాడబడాడోళ్ళంటే గింతలకు తక్కువనా ఎన్ని ఎక్కిన ఆడదాని వాడిదానివి నేనే బజార్లో తిరిగినా మొగోన్ని అంటారమ్మా ఇప్పటికప్పటికన్నారు మొగ పురుగు దిగ పురుగు బలట్ల వారేసిన బంగారి పురుగు అన్నారు మొగ పురుగు జగ పురుగు బజట్లేసిన బంగారు పురుగాని బాగురుకులాడుతానా గాని ఆడిది ఒక్క ఎంతేటిదైనా ఎంత గుడ్డిదైనా ఎంత పిచ్చిదైనా ఆడిది ఒక్క పుట్టింట లేకపోతే మొగోంది కుక్క బతుకైతుంది ఎందుకంటే వారం రోజుల కింద బగ్గ దాగచ్చి నువ్వు నన్ను కొడితే నేను నా అవ్వగారి ఇంటికి వెళ్ళినా వారం రోజుల తర్వాత నా మొగుడు నన్ను బగ్గ దాగచ్చి కొట్టే నా సంసారం ఏడ వాయరో పచ్చేడ వాయరో పొలం ఏడ వాయరో అని వారం రోజుల తర్వాత కోపందల్లా నాకు మన ఇంటికి వచ్చే వరకు ఆగో నీ మంచం కింద అన్ని అటువంటి బీడి ముక్కలే ఆగో సిమ్లాల పొట్లాలు ఆగో అంబారు కాగిట్టున్నాయి పాషటే ఆ పాషటే గిన్నెటే ఆ గిన్నెటే ఎక్కడి పాష అక్కడనే ఉన్నది నన్ను కొట్టి ఎల్లగొట్టిన రోజు వేసుకున్న బట్టలే నీ ఒంటి మీద ఉన్నాయి మరి ఏముంటాయి ఏముంటాయి అంటే నన్ను కొట్టిన రోజు వేసుకున్న బట్టలు నీ ఒంటి మీద ఉన్నాయి మళ్ళీ నేను అచ్చిపిండ దాకా నీకు గచ్చినేది గచ్చినే దొమ్మరు ఉన్నట్టు ఉన్నా అయినా ఈ కాళ్ళు కడుగుతాంట కాళ్ళకున్న గజ్జలు అడుగుతారా ఈ కాళ్ళు అన్నాడు అడిగినాయి కాదు అన్నాడు ఇవి కిరిగినాయి కాదా ఈ కర్రె కాళ్ళు పాడవాడా కాళ్ళు కడుగుతాంటే అడిగిపోవడానికి అనుకుంటానా ఇత్తడి అనుకుంటానా లక్క అనుకుంటానా చొక్క అనుకుంటానా ఉప్పు కారం నిన్న శరీరం ఊరుతుంది కానీ అరుగుద్ద కరుగుద్ద పిల్ల ఎక్కడన్న కాళ్ళు అడిగిన మగవాడిని చూసిన వారమ్మా అయినా ఎక్కడన్నా కాళ్ళు అడిగిన మొగో నీ ఏమన్నా చూసినావా అంటాను గాని అవును కదా నిన్న నైటు మన వేడ కథ చెప్పినామంటే వెంకటేశ్వర్ల పల్లె మర్రిపెల్లి గూడెం పక్క పొంటి వెంకటేశ్వర్ల పల్లె ఊళ్ళే కథ చెప్పుతాను మనం కాపోళ్ళది ఆడ కథ చెప్పి మొట్లపల్లి బస్ స్టాండ్కి వచ్చి పైసలు పంచుకుంటా అంటే ఛాయ్ హోటల్ ముంగట ఆగో అటువంటి ఒక ముసలైన కాళ్ళకున్న ఏళ్ళలేవు చేతులకున్న ఏళ్ళలేవు గైన కాళ్ళకున్న ఏళ్ళు ఎందుకు కూసినట్టు చేతులకున్న ఏళ్ళు ఎందుకు కూసినట్టు నీ వాళ్ళే వాళ్ళ భార్య కడుగుతుంటే కాళ్ళకు ఏళ్ళు అరిగిపోయినాయి చేతులకున్న ఏళ్ళు అరిగిపోయినాయి అనుకున్నావా బామ అవి కడుగుతాయి కానీ అడిగినాయి కానీ అమ్మ పూర్వజన్మ సుకృతం అన్నారు పూర్వజన్మ సుకృతం అంటే తల్లిదండ్రి పుణ్యం చేస్తే పిల్లల గడపడను అన్నారు తల్లిదండ్రి పాపం చేస్తే పిల్లల కలుగును అన్నారు వారి తల్లిదండ్రి చేసిన పాపం వారి తాతమ్మ చేసిన పాపం వాడి చేసుకున్న పుణ్యం వారికి నడవంతరాన్ని 4 రోగాలు వచ్చినాయి నడవంతరాన్ని 4 రోగాలు అంటే అది గుడికు సాది రోగం అన్నారు గైన గజ్జల గూడు కుష్టాది రోగం నీకెప్పుడు అత్తదో ఊరికి నా కాళ్ళు కడుగుడు ఎప్పుడు బాధయిందో ఆ రోగం నాకత్తే నీ కాళ్ళు కడుగుడు బందైతే సంబరపడతాను కానీ పిల్ల ఆ రోగం నాకచ్చినట్టయితే మనకిద్దరికి కంచ వేరు మంచ వేరు అయితమ్మా తినే కంచ వేరైతే బతుకుతా గాని ఒక్క పూట నువ్వు ఇంట లేకపోతే నాకు బుక్కడు రండి భర్త ప్రాణాలు కడిగి భర్త తీసుకొని భవనాల వేడికైనా ఆగో భర్తను తీసుకొని భవనాల వేడికి వెళ్ళిపోయిన భర్త కన్నం పెడతానా అని అమ్మ భార్య భర్తలైనా రామ 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 దేవయ్య
పద్మావతిదేవి తల్లి భర్తగడ్డం పెట్టవట్టే తల్లులారా అరే గంట సూప్ లేదు అనే గంతగానం పెడతా అదే సూపు నీ సూప్ చల్లగుండ కూర చల్లగుండ గింత కారం వేస్తావే పట్టుకుని లట్టుకుని వచ్చి కారం అంతా కంట్లో పడే కన్ను బగ్గ బగ్గ మాట ఆగే పక్కాసం కెత్తు మంటదయ్యా అటంకెత్తు ఏటంటే అన్నం పెడతాను అంటావు ఓహో నువ్వు ఆడదాను అయితే మంచిగా ఉండి ఎట్లా పెట్టాల సంగతి ఏర్పాటు ఉండు నువ్వు ఆడదాను అయితే గోడు కుర్చీలో కూర్చుని చూడు పిల్లగాడావు రసమడానికి చిన్న పెళ్లి ఎత్తే నీ అత్తగారి ఇంటికాడ నీ మొగనికి అన్నం పెట్టాక ఎట్లా పెట్టాల సంగతి ఏర్పాటు ఉండు రోజున భార్య అద్భుతంగా మాట్లాడేదమ్మా ఇవాళ తిర్రమర్ర మాట్లాడతాను అనుకున్నాడమ్మా ఆకలైనా కడపుకైనా ఆకలైనా కడపుకైనా ఆకలైనా కడపుకైనా శైమూడు సుటి పెట్టనే ఆ శైమూడు సుటి పెట్టుకున్నారు రాదనుకున్నాడు ఎందుకు చిన్నవే బావా అని అడగకుండా నా భార్య ఎంత బాధపడుతుందో తిరుగుతులాట తీపేమో తెలుసునాట దిగుతే బాయిలో తేందే తెలుసునాట మందలిచ్చి మాట్లాడితే అడుగుని మరో తెలుసునన్నరే మగవారు చిన్నదానా
డబ్బు లేదని రంది పడుతున్నవా ఎండి లేదని రంది పడుతున్నవా బంగారం లేదని రంది పడుతున్నావా రంది లేని మానవుడు లేకపాయే రంది లేని మానవుడు లేకపాయే పాటాకులేవన్నారండి డబ్బు బాగులోనికి ఏ బ్యాంకులో దాయనన్నారండి ఏమి లేనోనికి ఈ పూట ఎట్లా బతకన్నారండి గుడిసెలున్న గుడి ముసలిదారికి రోజు మా కోడలు పనికే పోతుంది రోజు సలన్నం పెట్టిపోతుంది మాకెప్పుడు కన్నం పెడతాదో అన్నారండి రొట్టెలున్న పసివిళ్ళకు రోజు మా తల్లి పరిగిపోతుంది ఎప్పుడు ఇంటికాడుండి ఏడిసినప్పుడల్లా పాలిత్త మనిషి ఉండును అన్నారండి గడియల ఉంచిన వారికి ఎవరిల్లు పోయని అన్నారండి యశకాంతకి పూటకి ఎవడత్తడో అన్నారండి మనకి ఎండి లేదని బాధపడతానమా బంగారం లేదని బాధపడతానమా దాని కనుక వస్త్రాల దండి వాద్యం కాసు రాకపోని కలియవైకుంటాం ఏళ్ళ రాజ్యాలు ఎక్క గుర్రాలు ఎన్నో ఉండంగా ఎందుకొరకు చిన్నదైన అమ్మ ఇప్పటికప్పటికన్నారు మొగ మార్చిన ఆడి మొగని కీడో అన్నారా పందులు ఎప్పునన్నారమ్మా బామా 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 హైమదేవి బామా ఎందుకనగా చిన్న ఓదివే బామా భరతమాట శివర పెట్టింది ఆడవిల్ల ఇమవతి దేవి గుండెలకు బెల్లమని కార్యాలు చల్లవన్నయమ్మ ఏడేడు మేడల్ల నాద కలిగేడు మీదల్ల నాద అన్నము తక్కువ లేదు నాదా వస్త్రము తక్కువ లేదయ్యా కట్టుకోళ్ళ సిరుల కులము పెట్టుకోళ్ళ సొమ్ముల కులవే నాదా సూతులు ఉట్టేది ఎందుకంటే ముందుగతుల కొరకంటారు కొడుకులకు అనేది ఎందుకంటే తల్లిదండ్రులు చచ్చిపోతే తలకొరాయి పెట్టి తందు కొడుకులు అంటారు అయ్యా నాదా ఇప్పటికైనా అప్పటికైనా కోటి వరాలు పోసిన కోడలిది బిడ్డ కాదు 1,00,000 వరాలు పోసిన అల్లనోడు కొడుకుగాడు మనకు ఎండి బంగారం గొల్లెళ్ళు గోపురాలు మచ్చలు మాన్యాలు మనకున్నాయి గాని నా నాద నా ప్రాణ